హిందీలో సూపర్ హిట్ ఆల్బమ్ కాంటాలాగా పాటలతో ఫేమస్ అయిన నటి ఫెషాలి జరీవాలా గుండెపోటుతో మరణించారు. ముంబైలోని అంధేరీలో కన్వాలా ప్రాంతంలో నివసించే నటి షఫాలి శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆమె భర్త పరాగ్ త్యాగి సమీపంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే షఫాలి మరణించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు. షఫాలి మరణ వార్తతో ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు షాక్ గురయ్యారు. ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. లక్ష్మి, దాదాపు మనకు ఈ మధ్యలో చాలా నటీనటులు మృతి చెందుతున్నటువంటి వార్త ఒక్కసారిగా కూడా అటు బాలీవుడ్ గాని ఇటు టాలీవుడ్ గాని ఇక్కడ కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ముఖ్యంగా బొంబాయి సినీ నటి అయినటువంటి ముఖ్య ఫేమ్ షెఫాలి జరీవాలా 42 సంవత్సరాలు. ఈయన బిగ్ బాస్ ఫేమ్ తర్వాత కాంటా లాగా అన్నటువంటి ఒక ఆల్బమ్ సాంగ్ కి చాలా ఫేమ్ తెచ్చినటువంటిది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా కూడా నటించింది. అందులో చాలా ఫేమ్ అయినటువంటిది షెఫాలి జరీవాలా. అయితే ఈమె నిన్న రాత్రి అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. కానీ ఏదైతే ఆమెకి 9 గంటల సమయము 8:30-9 గంటల సమయంలో తనకు ఛాతీలో నొప్పి ఉందని చెప్పడంతో భర్త ఆమెని అంటే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు. కానీ హాస్పిటల్ కి మొదట తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్ పేరు మాత్రం ఎక్కడ ఇప్పటి వరకు కూడా డిక్లేర్ కాలేదు. మొదటి పాయింట్. అయితే వెంటనే ఏదైతే అక్కడి నుంచి ఈ సమాచారాన్ని 12 గంటల సమయంలో కూపర్ హాస్పిటల్ అంటే మొట్టమొదటి తీసుకున్నటువంటి హాస్పిటల్ ఒకటి, తర్వాత రెండో హాస్పిటల్ అక్కడ సమాచారం పోలీసులకి అందడంతో అక్కడి నుంచి కూడా కూపర్ హాస్పిటల్ కి కూడా అప్పటికి కూడా ఏదైతే ఆమె మరణించిందన్నటువంటి వార్త కూడా తెలిసింది. అక్కడి నుంచి కూపర్ హాస్పిటల్ కి ఆమెను తీసుకుని పంపించడం జరిగింది. అయితే ఈ సమాచారం అందిన సమయము దాదాపు ఆమె 12 గంటలకు నుంచి తర్వాత 1 గంట వరకు అటు పోలీసులకు కానీ ఇటు వైద్యుల మధ్యలో జరుగుతున్నటువంటి డిస్కషన్. కానీ అంతలోపలనే పోలీసులు ఏదైతే ఆమె ఉండేటటువంటి నివాస స్థలం అంధేరి అంటే కూడా సినీ ఇండస్ట్రీ పెద్ద యాక్టర్స్ అంతా ఉండేటటువంటి ప్లేస్. అప్పటికే మనం పోలీసులంతా కూడా వెళ్ళారు. చెప్పారు. అయితే ఫోరెనిక్స్ నిపుణులు 2 వెళ్లారు. అయితే ఫోరెనిక్స్ నిపుణుల సమాచార ప్రకారంగా ఎవరైతే నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నది ఇది ఆమె ఛాతీ నొప్పితో మరణించింది అన్నటువంటి భర్త తర్వాత ఏదైతే వాంగ్మూలం అది ఒకవైపు. అయితే ఇంకొక వెర్షన్ ఆమె కొంత అక్కడ ఉండేటటువంటి సంఘటనలు కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి అంటూ కూడా కొంత ఫోరెనిక్స్ నిపుణుల నుంచి అందుతున్నటువంటి ఒక్క అంటే పేరు అధికారి వెలువడించినటువంటి వైనము. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే అది ఆమెకి నిజంగానే ఛాతీలో నొప్పి వచ్చి అనారోగ్య సమస్యతో ఆమె మరణించిందా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అన్నది మాత్రము కొంత తెలియాల్సింది. అయితే ఇక్కడ ఏదైతే నటి సంబంధించినటువంటిది ఆమె మరణించింది అన్నటువంటి వార్త ఒక్కసారిగా కూడా అటు బిగ్ బాస్ కు సంబంధించినటువంటి తన సన్నిహితులు కానీ నటీనటులు కానీ మొత్తం అంతా కూడా బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అందరూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా ఆమె మరణ వార్త విన్న తర్వాత కూడా ఒక్కసారిగా కూడా షాక్ గురయ్యారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మాత్రం నాకు మరి కొంత టైం పట్టేది ఉంది. అయితే ఎవరైతే ఆమె ఆ సమయంలో ఆమెకి ఛాతీ నొప్పి వచ్చింది అన్నటువంటి చెప్పినటువంటి సిచ్యువేషన్ లో ఆ సమయంలో తన ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులు దాదాపు 3 ఉన్నారు. వారందరికీ కూడా పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు. అయితే పోలీస్ స్టేషన్ తర్వాత ఆంటోనీ అనేటువంటిది ఇక్కడ అంబోలి అనేటువంటి పోలీస్ స్టేషన్ కి వాళ్ళని తీసుకుని వెళ్లారు. అక్కడ రాత్రి జరిగినటువంటి సిచ్యువేషన్ ని ఇంటరాగేషన్ చేస్తున్నారు. మొత్తం మీద మాత్రము ఒకసారి బాలీవుడ్ కూడా అంటే
చాలా యాక్టివ్ ఎప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె యాక్టివ్ గా ఉండేది. దాదాపు రీసెంట్ గా కూడా తన మిత్రునికి కూడా ఒక పోస్ట్ చేసినటువంటిది, ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినటువంటిది. ఇంత యాక్టివ్ గా ఉండేటటువంటి మనిషి అంటే ఈ విధంగా ఛాతీ నొప్పి రావడము అన్నది కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కానీ ఎప్పుడు కూడా అటు డివోషనల్ అంటే ఎంత మోడర్న్ అయినా కానీ, ఎంత యాక్టింగ్ అయినా కానీ, తను డివోషనల్ పరంగా కూడా తను చాలా మంది చిన్నపిల్లలకు కూడా ఎన్జిఓస్ కి కూడా తను మనీ డొనేట్ చేసేటటువంటి ఒక అంటే హెల్పింగ్ నేచర్ ఉండేటటువంటి మనిషి. అటు డివోషనల్ పరంగా కూడా తను చాలా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటుందని ఆమెకు చాలా సన్నిహితులు కూడా పోస్ట్ చేస్తున్నటువంటి వీడియోలతో సహా కూడా పోస్ట్ చేస్తున్నటువంటి అయితే ఈ ఘటన అంటే ఏదైతే రాత్రి జరిగినటువంటి సిచ్యువేషన్ పని మనుషుల యొక్క ఆధారము, తర్వాత అటు భర్త యొక్క వాంగ్మూలంతో ఈ కేసు ముందుకు వెళ్లేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద మాత్రము ఆమె మరణించింది అన్నటువంటి వార్త మాత్రం ఒక్కసారి ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై ముందు అప్డేట్స్ మాత్రము న్యూస్ మాత్రం ఉంటుంది అన్నటువంటిది ఆమె సంబంధించినటువంటి దగ్గరి మిత్రులు చెప్తున్నటువంటి విషయం. రైట్ కళా, థ్యాంక్ యూ. కళా, థ్యాంక్ యూ.